ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్తో నిషి ఇందాక చేతిలో బ్యాగు పట్టుకొని చాలా హడావిడిగా గదిలోకి వెళ్ళి లాక్ చేసుకోవడం చూశాను. కేదార్, నాకు తెలిసి ఆ బ్యాగు నిండా ఖచ్చితంగా డబ్బే ఉంటుంది అనిపిస్తుంది అని దాత్రి అంటుంది. అంత డబ్బు అంటే ఖచ్చితంగా 3 కోట్ల డబ్బు ఉంటుందేమో దాత్రి. ఒకసారి మనం తెలుసుకోవడం ఎలా అని కేదార్ అంటాడు. అప్పుడే నిషి వాళ్ళు ఆ డబ్బుని లెక్క పెట్టుకుంటూ గదిలో ఉంటే దాత్రి వాళ్ళు బాల్కనీలో నుంచి ఆ సందులో నుంచి మెల్లగా మొబైల్ని వెళ్ళనిచ్చి వీడియో రికార్డింగ్ చేసుకుంటుంది. తర్వాత మొబైల్ని బయటికి తీసి ఆ వీడియోని మొత్తం చూస్తుంది. దాత్రి, ఎంత డబ్బు దాత్రి! ఖచ్చితంగా వీళ్ళు బంగారాన్ని తాకట్టు పెట్టి 3 కోట్ల డబ్బుని తీసుకువచ్చి ఉంటారు. ఆ డబ్బు ఖచ్చితంగా 3 కోట్లే ఉంటుంది దాత్రి అని అంటాడు. అయినా కూడా వాళ్ళు బంగారాన్ని తాకట్టు పెట్టారా లేదా అన్నదే తెలుసుకోవడం ఎలా దాత్రి అని కేదార్ అంటే, ఇప్పుడు వాళ్ళు బంగారాన్ని తాకట్టు పెట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చి ఉంటారు అని దాత్రి అంటుంది. అవును, ఖచ్చితంగా ఇస్తారు. అలా ఇవ్వకపోతే కుదరు కదా దాత్రి అని కేదార్ అంటే, అయితే మనం ఆ రిసిప్ట్ని సంపాదించాలి అని దాత్రి అంటుంది. ఇప్పటికిప్పటికీ ఆ రిసిప్ట్ ఎక్కడి నుండి దొరుకుతుంది దాత్రి? వాళ్ళు ఎక్కడ తాకట్టు పెట్టారో కూడా మనకు తెలియదు అని కేదార్ అంటాడు. నిషి బ్యాగులో ఖచ్చితంగా ఆ రిసిప్ట్ ఉంటుంది. మనం నిషి బ్యాగుని వాళ్ళు లేనప్పుడు చెక్ చేద్దాము. ఆ రిసిప్ట్ దొరికితే తర్వాత ఆలోచిద్దాం అని దాత్రి అంటుంది. అలా నిషి లేని సమయంలో దాత్రి కేదార్ గదిలోకి వెళ్ళి నిషి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న బంగారం తాకట్టు పెట్టిన రిసిప్ట్ని చేతిలో తీసేసుకొని ఉంటుంది. కేదార్, ఇదిగో ఇదే బంగారం తాకట్టు పెట్టిన రిసిప్ట్, ఫలానా తాకట్టు పెట్టారు అని రిసిప్ట్ తీసి ఇస్తూ ఉంటుంది. ఆ రిసిప్ట్ తీసుకొని ఆఫీసర్ దగ్గరికి సేట్జీలాగా దగ్గరికి వెళ్తారు. ఈ రిసిప్ట్ చూడండి అని కేదార్ దాత్రి ఇద్దరు సేట్జీకి చూపిస్తూ ఉంటే, అవును, ఈ బంగారాన్ని తాకట్టు నేనే పెట్టుకున్నాను. నిన్న యువరాజ్ అతని భార్య ఇద్దరు వచ్చి బంగారం తాకట్టు పెట్టి 3 కోట్ల డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. సేట్జీ కన్ఫర్మ్ చేసేస్తాడు. దాంతో దాత్రి కేదార్ మనం అనుకున్నది నిజమే అని అనుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లెక్క పెట్టుకున్న తర్వాత నిషి, యువరాజ్, వైజయంతి మెల్లగా 3 కోట్ల డబ్బుని బ్యాగ్ నిండా పెట్టుకొని మెట్లు దిగి దొంగల్లాగా వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే కౌశికి చూసేసి ఎక్కడికి బ్యాగు పట్టుకొని వెళ్తున్నారు అని నిలదీస్తూ ఉంటుంది. దాంతో ముగ్గురు చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.